అక్క కత్తేం చేయ నన్ను పొడిచే లోపల పెట్టు. ఆ బాలాజీ చెప్పు. ఇప్పుడే వచ్చేసాను. సరే వస్తున్నా. సరిగ్గా ఇవ్వవే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. ఎందుకైనా మంచిది క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేయి. వాటిని బౌల్లో హీట్ చేసి వాటర్ పోయి. అర్థమైందా? అక్క ఏంటి? నా మీద ఉంటే దేనికి? నువ్వు ఇంతకు ముందు కూడా ఇట్లనే ఏదో ఒక మర్డర్ చేసినావు కదా. ఏంటక్క ఒక ఎపిసోడ్ అన్నా, సామాన్లు మాత్రం 10 ఎపిసోడ్లు తెచ్చావు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇది పట్టుకో. రా. జాగ్రత్త. ఏం బరువుందక్క? బాబు, అనుపమ వ్యాన్ లో ఏదో సూట్ కేస్ ని బయటికి తీసుకెళ్తోంది. ఖచ్చితంగా అది డెడ్ బాడీనే. మరి అనుపమ తప్పించుకుంటే పోలీసులు మన దాకా వస్తారేమో. అంతా దేవుడే చూసుకున్నాడు. ఫోన్లో ఎవరు? నువ్వే నీ హస్బెండ్ ని చంపావు కదా. నువ్వు అనుకుంటున్నట్టేం కాదు, అసలు ఏం జరిగిందో మొత్తం అది నాకు కాదు చెప్పాల్సింది, పోలీసులకి. ఆగు కుసుమా, ఒక్క నిమిషం నా మాట విను. అసలు ఏం జరిగింది? కుసుమా, నేను చెప్పేది విను. మేడం, చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాం. ఓకే మేడం. సాయంకాలం కల్లా వచ్చేస్తాను రా. ఓయ్ సార్, పర్మిషన్ లేకుండా ఎవరిని బయటికి పంపించదని చెప్పానా? ఏం చేస్తున్నావు? మాట్లాడతాడక్క, మనం ఏదో తప్పు చేసినట్టు. ఎవరైనా సరే డెడ్ బాడీ ఉందిరా. ఏం జోక్ అక్క, చచ్చిపోయిన కోడిని ఎవరు డెడ్ బాడీ అనరక్క. డిక్కీ ఓపెన్ చేయి. సార్ లోపలేం లేవు సార్, అవును సార్. కుకింగ్ సామాన్లు పట్టుకెళ్తున్నాం అంతే. రాత్రి ఇక్కడ మర్డర్ జరిగింది కదరా, ఆ డెడ్ బాడీ సూట్ కేసులోనే ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? మేడం, ఏమున్నా సరే చెక్ చేశాకే గేట్ బయటకు వెళ్ళేది. మీ పల్లవి మేడం మాకు బాగా తెలుసు సార్. అవన్నీ తర్వాత, ముందు డిక్కీ ఓపెన్ చేస్తారా? శంకర్ ఏంటక్కడ? వీళ్ళు బయటకు వెళ్తారంట మేడం, వ్యాన్ చెక్ చేస్తున్నా. మేడం కొంచెం అర్జెంట్ పని ఉంది, కొంచెం ప్లీజ్. జస్ట్ 2 minutes అంతే, కొంచెం ఫాస్ట్ గా చెక్ చేసి పంపించేసే శంకర్. ఇప్పుడైనా ఓపెన్ చేస్తారా? అనుపమ ఏదో దాస్తుందనిపిస్తోంది మేడం. మీరు రిటైర్ అవడమే కరెక్ట్ జోసెఫ్ సార్. ఒక్క రాత్రి గడిస్తే చాలు, దేవుడు వచ్చేస్తున్నాడు. దీనికి ఎందుకు ఎంత గొడవ చేశారు? వెళ్ళండి. కబోదిగాడక్క వాడు. ఇంత పెద్ద బాడీ కనిపించలేదు వాడికి. పైన పాత బట్టలు కప్పాం కదరా.
బాడీని జాగ్రత్తగానే పడేశారా? మీకు హెల్ప్ చేద్దామని వచ్చా, ఇంతలో మీరే చేసేశారు. ఇంత దూరం వచ్చి బాడీని కనుక్కోవాలంటే చాలా కష్టమైన పని పోలీసులకి. సర్లే కానీ దిగండి దిగండి. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? నువ్వు కూడా దిగమ్మా. అనుపమ గుమ గుమ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందాక వ్యాన్ సెర్చ్ చేసేప్పుడే బాడీని చూసా. అక్కడే పట్టిస్తే నాకేం వస్తుంది చెప్పు? డ్యూటీ బాగా చేసామని అప్రిషియేట్ చేస్తారు. నాకు కావాల్సింది అది కాదు. సార్ అది అనుకోకుండా జరిగింది సార్. అనుకోని చేసినా అనుకోకుండా చేసినా మర్డరేగా సార్. అలా అనకండి సార్. మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్తాను. అదంతా నాకెందుకు? నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి మీ దారి మీరు పోండి. ఏంటి సార్ అది? ఎగ్. సార్ అందరూ అదే అడుగుతున్నారు సార్. ఆ ఎగ్ నా దగ్గర లేదు సార్. అబద్ధాలు ఆడకు. ఎగ్గు కోసం కాకపోతే వాడిని ఎందుకు చంపుతాం? సార్ నిజం చెప్తున్నాను సార్. వాడెవడో ఫోన్ చేసి ఆ ఎగ్ కోసం నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా. ఎవడాడు? ఆ ఎగ్ని దొంగతనం చేసినవాడు. ఏంటేంటి? ఎగ్గును దొంగతనం చేసినాడు అదే ఎగ్గు కోసం మళ్ళీ నిన్ను బెదిరిస్తున్నాడా? ఎలా కనపడుతున్నా నీకు? సార్ నిజం చెప్తున్నాను సార్. కావాలంటే ఫస్ట్ నుంచి ఏం అవసరం లేదు, ఆగు. అవన్నీ పల్లవి మేడంతో మాట్లాడుకో. ఆవిడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. సార్ అది కాదు. నువ్వు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ శవాన్ని మళ్ళీ ఇంకో సూట్ కేసులో పెట్టి కాళ్ళు చేతులు కట్ చేయకు. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి గుడ్డు తీసుకురా. గుడ్డు నేను చేయను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఈ టెన్షన్ ఇంకా భరించడం నా వల్ల కాదు. మళ్ళీ ఇంకెవరూ పోయేలోపు నేనే వెళ్ళి పోలీసులకి మొత్తం చెప్పేస్తాను. పోలీసులు నన్ను పట్టుకోలేరు. నువ్వు ఇలాంటి చేస్తావని తెలిసి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని 7th టేబుల్ నేర్పిస్తున్నాను. కానీ వాడికి మ్యాథ్స్ సరిగా రాదు. 7 6 47 అంటే 42 చెప్తున్నాడు. 47 కరెక్ట్ అని వాడికి చెప్పు ప్లీజ్. ఏగబెట. అమ్మా వీళ్ళను స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు. వరుణ్ వరుణ్ తీసుకొచ్చేసారమ్మా. గొంతు విన్నావుగా? వరుణ్ 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 హలో. వరుణ్ కాదు, నాయర్. దేఖో నాకు వీడికి మ్యాథ్స్ మాత్రం